హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అనాలిసిస్. నేను సో ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఈ దాడులు అనేవి ప్రపంచం మొత్తం కూడా తీవ్రతరమైంది. ప్రపంచం మొత్తం ట్రెండింగ్ టాపిక్ కూడా దీన్ని అందరూ చెప్పుకున్నారు. సో అయితే ఈ రెండింటి మధ్యలో ఇండియా ఎవరికి సపోర్ట్గా ఉంటుంది, ఇండియా ఎవరికి సపోర్ట్గా ఉంటూ ఎవరికి వన్ స్టాండ్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్గా మారుతుంది. సో ఇజ్రాయెల్ మనకి చాలా అందుబాటులో ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా మొన్న జరిగిన మన పాకిస్తాన్కి మనకి జరిగిన సింధూర్ ఆపరేషన్లో కూడా వాళ్ళు మిసైల్స్ని కొన్ని పంపించారు, మనకి కొంత రక్షణ శాఖను పంపించారు, కొంత మనం హెల్ప్ చేశారు. సో మరి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ ఉన్నామా లేదా అనేది ఇక్కడ ఒక పాయింట్. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇరాన్కి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకు ఇరాన్కి సపోర్ట్ ఇవ్వాలి అంటే అక్కడ చాబాహార్ అనే ఒక పోర్ట్ను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో మనకి సొంతంగా ఒక పోర్టు తీసుకుంటున్నాము. ఆ పోర్ట్ నుంచి కూడా కొంత పార్ట్నర్షిప్ ఆర్ ఐదే సంథింగ్ అనేది ఒక పోర్ట్ అయితే మనం తీసుకుంటున్నాము. దాని ద్వారా పెట్రోల్ ఉత్పత్తి చేసే దాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. సో దీని ద్వారా దానికి స్టాండ్ తీసుకోవాలని తెలుస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్కి తీసుకుంటే స్టాండ్, వీళ్ళు ఈ యొక్క చాబాహార్ని ఆపేసే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మనం దీనికి సపోర్ట్ చేస్తే మనం వెన్నుపోటు పొలిసినట్టు ఇజ్రాయెల్కి ఉంటుంది. సో భారతదేశం అండ్ ఇజ్రాయెల్ కూడా ఎప్పుడు కలిసే ఉంటారు. సో మనందరికీ కూడా తెలుసు, ప్రీవియస్ మన హిస్టరీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చినప్పుడు ఇంకా అది బలంగా పెరిగింది. అంతకంటే ముందున్న గవర్నమెంట్స్, ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, ఇండియా గవర్నమెంట్ లేదంటే ఇంకా మన ఐఎన్సీ గవర్నమెంట్ అన్నీ కూడా, ఇండియన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ కూడా మన ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉంటాయి. ఇటు యూఎస్ కానీ ఇటు మనం కానీ సపోర్ట్గానే ఉంటాం. సో మనకి ఎలాగైతే చుట్టుపక్కల ఉన్న అటు చైనా కానీ, పాకిస్తాన్ కానీ, మిగిలిన బంగ్లాదేశ్ కానీ, ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ ఇలా మనకైతే శత్రు దేశాలు ఉన్నాయో ఒక్కదాన్ని మనం సవాల్గా మనం చేసుకొని నిలబడుతున్నాం. అక్కడ ఇజ్రాయెల్ కూడా అంతే. మిడిల్ ఈస్ట్లో ఉన్న జోర్డాను, అదేవిధంగా ఈజిప్ట్, ఇటు పక్కన పాలిస్తీనా, ఇరాను మొత్తంతో కూడా శత్రు దేశాల్లోనే ఉండే. సో ఈ రకంగా ఇజ్రాయెల్ అక్కడ మొత్తం శత్రు దేశాలతో పోరాడుతుంది కాబట్టి సేమ్ ఇన్ ద టైం మనకులాగే సో మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అనేది కూడా కొంతమంది భారతీయులు అదేవిధంగా కొంత చెప్తుంది. సో బట్ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు పక్క మోదీ కూడా మొన్నే మనకి ట్వీట్ చేశారు, ఇద్దరు శాంతిగా ఉండండి, ఇద్దరు శాంతిని మేము కోరుకుంటున్నామని అయితే వాళ్ళైతే చెప్పారు. సో అది ప్రజెంట్ పరిస్థితి అయితే. బట్ ఇజ్రాయెల్కి భారత్ స్టాండ్ తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా అవసరం వస్తే తీసుకుంటుంది అనేది కూడా కొంతమంది వాదనగా వినిపిస్తుంది. సో ఇప్పుడు మనం గట్టిగా ఏం చేయాలి అంటే ఆల్రెడీ కూడా ఇజ్రాయెల్ పవర్ఫుల్ కంట్రీ మనందరూ కూడా తెలుసు. 1948 తర్వాత తన సొంత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత 1989 ఆ టైంలో పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ను తయారు చేస్తుంటే ఇజ్రాయెల్ మనకు ఒక సవాల్ని ఇస్తుంది. సో మీరు ఇండియన్స్ అదే ఇండియన్ గవర్నమెంట్ ఒక మీరు యాక్సెప్ట్ చేస్తే పాకిస్తాన్ని మేము ధ్వంసం చేస్తాము, న్యూక్లియర్ బాంబ్ చేయకుండా మేము చేస్తాము అంటే మన ఇజ్రాయెల్ గవర్నమెంట్ అప్పుడున్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ నో అని చెప్పారంట. సో ఒకవేళ కానీ అప్పుడు అంటే 90 సిరీస్లో సో అప్పుడు కానీ వాళ్ళు ఓకే అన్నట్లయితే మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మనమే విజయం సాధించాలి. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనమే సాధించాం. బట్ న్యూక్లియర్ బాంబ్స్, మిసైల్స్ వాళ్ళంత ప్రయోజనం అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. సో మనమే ఎక్కువ దాడి చేసాం, మనమే చేసాం కాబట్టి న్యూక్లియర్ బాంబ్ ఉంది అనేది వాళ్ళ దగ్గర ఉంది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఇన్ ద సేమ్ టైం మన దగ్గర కూడా ఉంది. సో ఏంటి అంటే మనం ప్రయోగించకపోతే వాళ్ళు కూడా ప్రయోగించరు. ఇది ఇన్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా ఉపయోగిస్తుంది. సో ఈ విధంగా అప్పుడు చేసిన సవాళ్ళని కానీ మనం ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్లయితే ఇప్పుడు మనకు అంత పరిస్థితి ఉండేది కాదు. సో ఇప్పుడు ఒకవేళ ఉన్నా కానీ మనకి అంత పాకిస్తాన్తో ప్రాబ్లం లేదు. అంటే న్యూక్లియర్ బాంబ్తో అంటే వాళ్ళు ఒకవేళ ప్రయోగిస్తే డెఫినెట్లీ మనం కూడా అంతకంటే సెకండ్స్ బిఫోరే మనం కూడా ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మనము ఖచ్చితంగా సపోర్టు ఉంటాము అనేది కూడా మనందరికి కూడా తెలుస్తూ ఉంది. సో డెఫినెట్లీ మొన్నే ఇండియన్ గవర్నమెంట్ ఎంబసీ అదేవిధంగా ఇటుపక్క మన మోదీ గారు కూడా ఇద్దరు కూడా ట్వీట్ చేశారు, ఖచ్చితంగా సపోర్టు ఇద్దరికి ఉంటాము. బట్ ఏంటి అంటే ఇక్కడ వన్ థింగ్, ఇద్దరు కామ్గా ఉండండి, ఇద్దరు శాంతి మా అందరికి కూడా ముఖ్యమంటూ. బట్ అక్కడ యూఎస్ మాత్రం వన్ సైడ్గా అయితే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. టెహ్రాన్ని ఖాళీ చేయండి, టెహ్రాన్లో ఉన్న ప్రజలు కూడా ఖాళీ చేయండి, బిల్డింగ్స్ను అదేవిధంగా హాస్పిటల్స్ అన్నీ కూడా ఇన్ ద సేమ్ టైం స్కూల్స్ అన్నీ కూడా ఖాళీ చేయండి, అయితే టెహ్రాన్ ఖాళీ చేసేసి వెళ్ళిపోండి అంటూ కూడా చెప్తున్నారు. సో అక్కడ ప్రజలు కూడా బారులు తీరుతున్నారు. అండ్ అట్ సేమ్ టైం మన ఇండియా ఈరోజు ఎగ్జాక్ట్లీ బిఫోర్ ఒక 1 అవర్ ముందు కూడా 116 మందిని ఇండియన్స్ని వెనక్కి పిలిపించేసుకుంది. మిగిలిన కొంతమందిని కూడా అటు వేరే సైడ్ నుంచి పంపించేసి అక్కడ ఎంబసీ కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటుంది. అక్కడ పరిస్థితులు సర్దుమరిగిన తర్వాత ఇరాన్లో వాళ్ళని తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియా మన ప్రజలందరూ కూడా బ్యాక్ పిలిపించుకుంటుంది. కొంతమంది సేఫ్గా రిటర్న్ అయిపోయారు, మిగిలిన కొంతమంది అక్కడే సేఫ్గా ఉన్నారు, ఎంబసీ మంచిగా చూసుకుంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే
ఇజ్రాయెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. ఇరాన్ ఈ రోజు నిన్న కొంత చేయి పైచేయిగా కనిపిస్తూ ఉంది. సో ఇజ్రాయెల్ కొంత తగ్గినట్లు కూడా కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ అయితే ఇజ్రాయెల్ 100కి 100 ఖచ్చితంగా కంటికి కన్ను పంటికి పన్ను అన్న విధానంగా అన్న సామెతగా ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్లీ ఏవైతే ఈ రోజు వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఆ స్కూల్స్ మీద హాస్పిటల్స్ మీద దాడి చేశారో అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేసే అవకాశాలు అంతకంటే ఎంత ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ని ప్రయోగించకపోయినా కూడా ఫస్ట్ పాలసీని వాళ్ళు అమలు చేయకపోయినా కూడా వాళ్ళ దగ్గర మిసైల్స్ ఎక్కువ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా ఇరాన్ మీద అటాక్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకు ఎప్పుడు కూడా ఇరాన్ రోజుకు ఒక 25, 30, 25 లేదా 30 మిసైల్స్ని ప్రయోగిస్తుంది, మళ్ళీ ఆపుతుంది. సో ఇరాన్ ఇక్కడ కంటిన్యూస్గా ప్రయోగిస్తే అంటే వాళ్ళ తెలివితేటలేదంటే కంటిన్యూస్గా ప్రయోగిస్తే వీళ్ళ యొక్క మిసైల్స్ కొంత గ్యాప్ లేదా తగ్గే అవకాశం ఉంది, అప్పుడు వీళ్ళు ప్రయోగించవచ్చు అన్న పాలసీని ఈ రోజు వీళ్ళు అమలు చేశారు. సో అలా కాకుండా ఇజ్రాయెల్ కూడా ఆచితూచి అన్నిటిలో వాళ్ళ మిషనరీస్ని ఫస్ట్ చంపుతుంది, మిలిటరీని, ఆ తర్వాత సివిలియన్స్ జోలికి వెళ్లకుండా ఎక్కువ ప్రాంతాలను అనౌన్స్ చేసిన తర్వాతే చంపుతుంది. సో ఈ రకంగా మన ఇండియన్స్ కూడా కొంత సేఫ్లో ఉన్నారనుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఇండియా ప్రజలకు కూడా కొంత ప్రమాదం తగ్గింది. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, 99% ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఇండియా స్టాండ్ అనేది డెఫినెట్లీ తెర వెనుక ఇజ్రాయెల్కే ఉంటుంది, ఇజ్రాయెల్తోనే ఉంటుంది, ఇజ్రాయెల్కే ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకు అంటే మొన్న జరిగిన సింధుల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లు వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు, మిసైల్స్ని పంపించారు. కాబట్టి ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డెఫినెట్లీ అటు ఖచ్చితంగా ఇండియా సపోర్ట్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కే ఉన్నట్లు కూడా మనందరం అనుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో అది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ తీవ్రతరం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసినా, ఒకవేళ దారి తీయకపోయినా ఇటు ఇరాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నా కానీ అంటే పరిస్థితులు అంత తీవ్రతరం అయ్యేందుకు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇండియన్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కే ఉంటుంది. మిసైల్సే కాదు, మన రక్షణ శాఖను కానీ మిగిలిన అన్నింటిని కూడా ఇటు పంపించేందుకు ఇండియా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇది వాళ్ళ అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అర్థమైంది అనుకుంటా. ఇండియా సపోర్ట్ ఎప్పటికి కూడా ఇజ్రాయెల్కే ఉంటుంది. ఈ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది వాళ్ళ అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ తెలుగు న్యూస్.